రోజు ఒక కొత్త అవుట్ఫిట్ ని చూద్దాం. యంగ్స్టర్స్ అందరికి కూడా ఈ అవుట్ఫిట్ ని చూస్తే క్రేజీ ఫీలింగ్ వస్తుంది. దీని బ్లౌజ్ డిజైన్ కూడా హ్యాండ్ కి డిఫరెంట్ గా చేయించాను. ఎప్పుడు రొటీన్ అయిపోతున్నాయని శారీ అనుకున్నారా ఏంటి? కాదండి, ఈ రోజు అందరూ వేసుకునే ఒక 1 minute శారీ అనుకోండి. పోనీ వేసుకుంటే మాత్రం శారీ లాగే ఉండదు. అది ప్యూర్ గా ఇది డ్రెస్ అని చెప్పుకోవచ్చు. మనము డ్రెస్ మంచిగా ఎలివేట్ అవడం కోసం 3 layers వచ్చేలా అది కూడా బంచీగా ఇచ్చారు. మిగతాదంతా కూడా కొంగు. సింపుల్ గా చెప్పాలంటే హాఫ్ శారీ అనుకోవచ్చు, లేదా 1 minute డ్రెస్ అని కూడా అనుకోవచ్చు, 1 minute శారీ అనే అనుకోండి. మీరు ఏది పెలిసినా సరే అవుట్ఫిట్ మాత్రం అదిరిపోయింది. రెడీమేడ్స్ కాబట్టి కొంచెం మన సైజెస్ డిఫరెంట్ గా రావచ్చు. నాకైతే కొంచెం లూజ్ ఉంది. ఈవెన్ దో సమ్ టైమ్స్ ఎస్ సైజ్ కూడా లూజే వస్తుంది. అవుట్ఫిట్ కి తగ్గట్టుగా త్వరగా రెడీ అయిపోదాం. మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను. డ్రై అంత వరకు వెయిట్ చేస్తున్నాను. కళ్ళకి కాటుక లేకపోతే ఏదో తెలియని లోటే కనిపిస్తుంది. ఆల్రెడీ పెద్దగా ఉన్న ఐస్ ని ఇంకొంచెం అందం తీసుకురావడం కోసం మస్కారా యాడ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ గా 2 shades ని మిక్స్ చేసి మన న్యూడ్ లిప్స్టిక్ ని అప్లై చేస్తున్నాను. నేను ఏదన్నా బిగ్గెస్ట్ టాస్క్ ఫేస్ చేస్తానంటే అది ఇయర్ రింగ్స్ లేదా జ్యువెలరీ విషయానికి వస్తేనే. ఈ నెక్ పీసెస్ మీద అబ్సెషన్ మాత్రం అస్సలు పోవట్లేదు. చిన్నవి అయిపోతాయేమో అని పెద్దవి ట్రై చేశాను. ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అసలు అర్థమే కావట్లేదు. ఈ గ్యాప్ లో నా కోతులు 2 వచ్చేసాయి. మా అన్నయ్య వాళ్ళండి, నేను రెడీ అవుతుంటే అసలు రెడీయే అవ్వనివ్వరు వాళ్ళు. అందుకే వాళ్ళ అన్నయ్యలు అయ్యారు కదా. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. సో బ్యూటిఫుల్. పార్టీకి అయితే అద్దిరిపోతుంది. నెక్ పీస్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది డ్రెస్ కి. ఐ హోప్ మీ అందరికి ఈ అవుట్ఫిట్ నచ్చిందని అనుకున్నా. రేపు ఒక కొత్త అవుట్ఫిట్ తో కలుద్దాం.